सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। మనం గతం క్లాస్లో పంచకోశ వివేకం చేశాం. ఈ పంచకోశ వివేకాన్ని కొంచెం లఘువుగా, ఇవి అనువాకాలు 1 నుంచి 6 వరకు కొనసాగాయి. వీటిని కొంచెం సూక్ష్మంగా వ్యాఖ్యానించుకుంటూ ముందుకు పోదాం. భృగువు తన తండ్రిని బ్రహ్మ విద్య బోధించమని అడిగాడు. వరుణుడు బ్రహ్మ ఉపలబ్ధి స్థానం, బ్రహ్మ లక్షణం చెప్పి విచారణ చేసి తెలుసుకో అంటూ చెప్పాడు. బ్రహ్మ ఉపలబ్ధి స్థానాన్ని తెలుసుకోవడానికి పంచకోశ వివేకం చేయాలి. అలాగే భృగువు ఒక్కొక్క కోశాన్ని పరిశీలించుకుంటూ వచ్చాడు. ఈ పంచకోశ వివేకాన్ని 2వ అధ్యాయంలో వివరంగా చూశాం. అందుకని ఇక్కడ ఇది గహనంగా సాగదు. వర్ణుడు దేనించైతే ఈ సృష్టి స్థితి లయ జరిగిందో అదే బ్రహ్మ అంటూ నొక్కి చెప్పాడు. భృగువు ఆనందం నుంచి ఈ సృష్టి స్థితి లయ జరిగిందని, ఆనందమే బ్రహ్మ అని తెలుసుకున్నాడు. ఈ ఆనంద ఆత్మ పంచకోశాల్లో లేదు, పంచకోశ విలక్షణమైనటువంటి ఆత్మ అని నేర్చుకున్నాడు. పంచకోశాతీత సన్ అంటుంది తత్వబోధ. పంచకోశాలకు అతీతంగా ఉండి ఆత్మ అని తత్వబోధలో వచ్చింది. తండ్రి తపస్సు చేసి తెలుసుకో అన్నాడు. తపస్సు అంటే వేద పూర్వభాగంలో వచ్చే తపస్సు కాదు. తపస్సు అంటే ఏకాగ్రతతో చేసేటటువంటి విచారణ, తప ఆలోచనే అని చెప్పుకున్నాం. మనశ్చ ఇంద్రియశ్చ ఐకాగ్రం పరమం తపః. దీన్ని బట్టి ఆత్మజ్ఞానాన్ని విచారణ ద్వారా మాత్రమే పొందాలి అని తెలుస్తోంది. భృగువు అంత గొప్ప మహర్షి అయినా కూడా అదీహి భగవో బ్రహ్మేతి అని అడుగుతూ వచ్చాడు. దీన్ని బట్టి బ్రహ్మ విద్యను సొంతంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు అని కూడా తెలుస్తోంది. శాస్త్ర అధ్యయనం గురువు ద్వారానే చేయాలి అని అర్థమవుతోంది. భృగువంతటి మహర్షికే గురువు కావాల్సి వస్తే మామూలు మనుషులు మనమెంత? ఈ వల్లిలో వర్ణుడు ఇచ్చిన నిర్వచనం తటస్థ లక్షణం. బ్రహ్మ సృష్టి స్థితి లయలకు కారణం అని నిర్వచించడానికి ఈ వల్లి నుంచి ఉటంకిస్తారు. నిజం చెప్పాలంటే ఈ నిర్వచనం ఉండబట్టే ఈ భృగువల్లి అంత ప్రఖ్యాతి చెందింది. అంతేకాదు, బ్రహ్మ విద్య పొందితే కలిగే ఫలాలను కూడా చూశాం. అవి ఆధ్యాత్మిక ఫలం, లౌకిక ఫలం. ఆధ్యాత్మిక ఫలం జీవన్ముక్తిని కలుగజేస్తుంది. అంటే అతను ఇప్పుడే సంసారం నుంచి మోక్షాన్ని పొందుతాడు. లౌకిక ఫలం సమృద్ధిగా ఆహారం, పిల్లలు, ఐశ్వర్యం, బ్రహ్మవర్చస్సు, గొప్ప కీర్తి పొందుతారు. బ్రహ్మజ్ఞాన సహకారి సాధనాలు కూడా దీంట్లో చెప్పబడ్డాయి. ఇవి అనువాకం 7 నుంచి అనువాకం 10లో కొంత భాగం వరకు వస్తుంది. ఇవి ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీనికి ముందుగా ఉపోద్ఘాతం చూద్దాం. ఈ అనువాకాల్లో ఉపనిషత్తులు కొన్ని ఉపాసనలన్నీ చెబుతున్నాయి. ఆ ఉపాసనలు చిత్త ఏకాగ్రతని కలుగజేసి జ్ఞాన యోగ్యత ప్రాప్తినిస్తాయి. ఈ ఉపాసనను ఇక్కడ వ్రతాలు అంటుంది ఈ వల్లి. ఎక్కువగా ఈ వ్రతాలు అన్నానికి సంబంధించినవై ఉంటాయి. అన్నానికి ఎందుకంత ప్రాముఖ్యత ఇచ్చింది ఈ ఉపనిషత్తు అంటే, వేదాంత విచారణలో ముందుగా స్థూల శరీరంతో విచారణ మొదలు పెడతాం. స్థూల శరీరం అంటే అన్నమయ కోశం. మనం మొదట్లో అన్నమయ కోశానికే ఎక్కువ విలువ ఇస్తాం. మన కాలాన్ని, శక్తిని అన్నమయ కోశానికి ఎక్కువగా వినియోగిస్తాం.
అందువల్ల ఈ వ్రతాల ద్వారా అన్నానికి పెద్దపీట వేస్తాం. అన్నం అన్నమయ కోశానికి కారణం అని చూసాం. పంచకోశ ప్రక్రియ లేదా తపస్సు అనే ఆధ్యాత్మిక విచారణ అనే నిచ్చెన మీద మనం ప్రస్తుతం మొదటి మెట్టు మీద ఉన్నాం. ఈ అనువాకాల్లో 4 ఉపాసనలు చూస్తాం. అవి విరాట్ ఉపాసన, ఆధ్యాత్మిక ఉపాసన, అధిదైవిక ఉపాసన, ఆకాశ ఉపాసన. విరాట్ ఉపాసన తర్వాత వచ్చే అనువాకాల్లో విరాట్ ఉపాసన వస్తుంది. ఈ ఉపాసనలో జగత్తుని భగవంతుని శరీరంగా చూడడాన్ని నేర్చుకుంటాం. అలా జగత్తుని భగవంతుని శరీరంగా చూడటం వల్ల జగత్తును సమష్టిగా చూడగలుగుతాం. ఇది వేదాంతంలో మాత్రమే దొరికే ఒక ప్రత్యేకమైన బోధ. సమష్టి స్థూల ప్రపంచాన్ని విరాట్ అని, సమష్టి సూక్ష్మ ప్రపంచాన్ని హిరణ్యగర్భ అని, సమష్టి కారణ ప్రపంచాన్ని ఈశ్వరుడు అని అంటుంది శాస్త్రం. తక్కిన మతాలు భగవంతుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు అంటే మన వేదాంతం ఒక్కటే, ఈశ్వరుడు జగత్తుకు దూరంగా లేడు. నిజానికి జగత్తు ఈశ్వరుని యొక్క ప్రకటిత నామరూపం అంటూ బోధిస్తుంది. జగత్తులో అనేక భిన్న వస్తువులుంటే ఒకదానికి ఇంకొకటి మధ్య దూరం ఉంటే విశ్వమంతా ఒకటే ఈశ్వరుడు అని ఎలా చెప్పగలుగుతాం? దీని అర్థం వ్యష్టిపరంగా చూస్తాం. ఆధ్యాత్మిక ఉపాసన చూద్దాం. వ్యష్టిపరంగా ఒక వ్యక్తికి అనేక అంగాలు ఉంటాయి, కానీ మనం ఆ భిన్న అంగాల్ని భిన్నంగా చూడం, ఒక్క శరీరంగా చూస్తాం. ఎందుకంటే అన్ని అంగాలు ఒకదానితో ఇంకొక దానికి సంబంధం ఉండడమే కాక ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి కూడా. ఒక అంగం దెబ్బతిన్నా కూడా దాని ప్రభావం తక్కిన అంగాల మీద పడుతుంది. ఉదాహరణకు డయాబెటీస్ వస్తే అది ముందు ప్యాంక్రియాస్ని దెబ్బతీస్తుంది, కానీ నెమ్మదిగా కాలక్రమేణా ఒక్కొక్క అంగాన్ని దెబ్బతీస్తూ వస్తుంది. దాని ప్రభావం కంటి మీద, గుండె మీద, మెదడు మీద, పాదాల మీద, నరాల మీద కనబడుతూ ఉంటుంది. ఇలా ఒకదానితో ఇంకొకటి సంబంధం ఉందని మనకి కంటికి కనబడదు. అది దైవిక ఉపాసన. అదేవిధంగా మొత్తం విశ్వం ఒకటే సమష్టి శరీరం. విశ్వంలోని ప్రతి ఒక్క అంగానికి ఇంకొక అంగంతో సంబంధం ఉంటుంది. అందువల్లనే మనం వాతావరణ పరిరక్షణ గురించి, పర్యావరణ సమతుల్యత గురించి రక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. అడవుల్ని నాశనం చేయడం వల్ల వానలు తగ్గటం, కరువు కాటకాలు ఏర్పడడం, జనబాహుళ్యం ఇంకెక్కడో అవసరపడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. నిజానికి మనం సృష్టి గురించి ఎంత జాగ్రత్తగా, ఎంత లోతుగా పరిశీలిస్తే అంత దగ్గరగా మనుష్యులు, జంతువులు, వృక్ష సంపద, ప్రకృతి, సూర్యుడు అన్నీ ఒకదానితో ఇంకొకటి ఎంత దగ్గరగా పెనవేసుకున్నాయో అర్థమవుతుంది. దీన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు శాస్త్రంలో. ఒక సీతాకోకచిలుక తన రెక్కల్ని అల్లల్లాడించడం వల్ల కలిగిన చిరు కంపనం ఎక్కడో సుదూరంగా ఉన్న నక్షత్ర మండలాన్ని ప్రభావితం చేస్తుందట. అందుకే అంటారు, ఒక నక్షత్రానికి ఇబ్బంది కలగకుండా ఒక పువ్వును కూడా కొయ్యలేం అని. అలా ఈ జగత్తు అంతా ఒకదానికొకటి ఆశ్రితాలై ఉన్నాయి. ఈ జగత్తంతా ఈశ్వరుని శరీరం. ఈ పరస్పర సంబంధాన్ని 3 జతల వస్తువులను తీసుకుని 2 రకాల సంబంధాలతో వివరించుకు వస్తుంది ఉపనిషత్తు. అన్నాద సంబంధం. అన్నం అంటే తినబడేది, అన్నాదం అంటే తినేది, అంటే వాడబడేది, వాడేది అని అర్థం తీసుకోవచ్చు. మనం జీవించి ఉండగా మనం చెట్ల నుంచి ఆహారం తిని జీవిస్తాం. అప్పుడు జగత్తు అన్నం అవుతుంది, మనం అన్నాదం అవుతాం. అంటే జగత్తు తినబడేది, మనం తినేవాళ్ళం. కానీ మనం మరణించాక ఈ సంబంధం తారుమారవుతుంది. జగత్తుకు మన శరీరం అన్నం అవుతుంది. అంటే మనం అన్నం,
జగత్తు అన్నాదమైంది. ప్రతిష్ట ప్రతిష్ఠిత సంబంధం, పరస్పర ఆధార ఆధేయ సంబంధం. ప్రతిష్ట అంటే ఆధారం, ప్రతిష్ఠితం అంటే ఆధారపడేది లేదా ఆధేయం. ఇవి కూడా తారుమారవుతూ ఉంటాయి. ఉదాహరణకు, మనం పిల్లలుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రుల మీద ఆహారం కోసం, వసతి కోసం, అవసరాల కోసం ఆధారపడతాం. అంటే ఆ దశలో తల్లిదండ్రులు ప్రతిష్ట, పిల్లలమైన మనం ప్రతిష్ఠితం. తల్లిదండ్రులు ఆధారం, మనం ఆధేయం. మనం ఆధారపడిన వాళ్ళం, ఆధేయం. కానీ వయస్సు మీద పడేసరికి, వృద్ధాప్యం వచ్చేసరికి మనకు ఆధారంగా ఉన్న తల్లిదండ్రులు ఇప్పుడు మన మీద ఆధారపడతారు. మనం వారి కనీస అవసరాలను, వారి బాగోగులను చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మనం ప్రతిష్ట, మన తల్లిదండ్రులు ప్రతిష్ఠితం అయ్యారు. గురుకులవాసం కూడా ఉదాహరణగా చూడొచ్చు. గురుకులంలో విద్య నేర్చుకునే బ్రహ్మచారికి అవసరమైనవన్నీ గురువే సమకూరుస్తాడు. ఒక్క రూపాయి కూడా అతని నుంచి తీసుకోడు. ఆ దశలో గురువు ప్రతిష్ట, శిష్యుడు ప్రతిష్ఠితం అవుతారు. కానీ శిష్యుడు విద్య నేర్చుకుని బయటకు వెళ్ళాక, గృహస్థు అయ్యాక గురుకులానికి అవసరమైన ఆర్థిక సహాయం చేయాలి. దాన్ని బ్రహ్మయజ్ఞం అంటారు. అలా బయటకు వెళ్ళిన శిష్యులు చేసిన ధన సహాయంతో గురువు తర్వాత వచ్చే శిష్యులకు నిరాటంకంగా బోధ చేయగలుగుతాడు. అప్పుడు శిష్యుడు ప్రతిష్ట, గురువు ప్రతిష్ఠితం అవుతారు. అంటే ఈ పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఉపనిషత్తు 3 జంటలను తీసుకుని వాటి ద్వారా అన్నాద సంబంధాన్ని, ప్రతిష్ఠిత సంబంధాన్ని వివరించుకుంటూ వస్తోంది. అవి ప్రాణం శరీరం, అగ్ని జలం, పృథివీ ఆకాశం. 3 జంటల ఉపాసనలను చూడడం ద్వారా జగత్తులో ఆశ్రితాలు అన్నీ అర్థమవుతాయి. నిజానికి ధర్మం పాటించడం అంటే ఈ ప్రకృతి నియమాల్ని ఉల్లంఘించకుండా ఉండటమే. చెట్లను నరికితే చెట్లకు మనుషులకు మధ్య ఉన్న అనుబంధాన్ని మనం నరికినట్టు అయిపోతుంది. భగవంతుడు తెలివిగా ఈ రెండిటి మధ్య సమతుల్యతని ఏర్పరిచాడు. మనం ఆక్సిజన్ పీల్చి కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చి ఆక్సిజన్ వదులుతాయి. ఎంత అద్భుతమైన సమతుల్యతో చూడండి. కానీ వృక్ష సంపదను నాశనం చేయడం ద్వారా విశ్వం యొక్క సమతుల్యతని నాశనం చేసి తద్వారా పర్యావరణ సమతుల్యతని దెబ్బతీస్తున్నాం. విశ్వం యొక్క ఊపిరితిత్తులు పాడు చేయడం ద్వారా మన ఊపిరితిత్తులను నాశనం చేసుకుని తత్సంబంధిత వ్యాధులను కోరి తెచ్చుకుంటున్నాం. గురు స్తోత్రాన్ని అందరూ ఒక రాగంతో ఏకకంఠంగా పఠించాలి. అందులో ఏ ఒక్కరి కంఠమైనా జత కలవకపోతే శృతి దెబ్బతింటుంది. మొత్తం స్తోత్రం గందరగోళంగా ఉంటుంది. ఇదే సూత్రం ధర్మసూత్రానికి కూడా వర్తిస్తుంది. ఎవరైనా అధర్మానికి పాల్పడితే వెంటనే దాని ఫలితం తెలియకపోవచ్చు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వాటి ఫలం కనిపిస్తుంది. పైగా ఆ జరిగిన నష్టాన్ని తిరిగి పోడ్చలేం కూడా. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియ రామో మోఘం పార్థ సజీవతి. ఇలా పరంపరగా సాగుతున్న సృష్టి చక్రాన్ని అనుకూలంగా ప్రవర్తించిన వ్యక్తి పాపి. అటువంటి వ్యక్తి జీవితం వ్యర్థం అంటోంది భగవద్గీత. ఎవరికైతే కుటుంబంతో, సమాజంతో, ప్రకృతితో ఉండాల్సిన సమతుల్యత గురించి తెలియదో అతడు స్వార్థపరుడు. అతని జీవితం పూర్తిగా వ్యర్థమే. సృష్టిని కూడా దెబ్బతీస్తాడు అతను. అందువల్ల ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. సంధ్యావందన శ్లోకాల్లో ఈ సమతుల్యతను గుర్తు చేసే శ్లోకాలు ఉంటాయి.
నవగ్రహ తర్పణంలో ఆదిత్యం తర్పయామి, సోమం తర్పయామి, అంగారకం తర్పయామి, బుధం తర్పయామి, బృహస్పతం తర్పయామి అంటూ కొనసాగుతుంది. సౌరమండలం ఎలా ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉందో తెలుస్తుంది. మన జీవితాలు అంతకంతకు సంకుచితమై మన కుటుంబ పరిధి దాటిపోవటం లేదు. కానీ ఇలాంటి ప్రార్థనలు చేస్తే విశాల దృక్పథం ఏర్పడుతుంది. ఈ ప్రార్థనలో అన్ని దిక్కులకు నమస్కారం చేస్తున్నాను అని వస్తుంది. ప్రాచే దిశే నమః, దక్షిణాయే దిశే నమః. ఈ విధంగా ఈ 3 జంటల మీద ఉపాసనలు చేస్తే విశ్వంలో ఉన్న సమతుల్యత గురించి తెలుస్తుంది. మన భక్తి మార్గం 3 దశల్లో సాగుతుంది. ఏకరూప ఈశ్వరుడు, అనేక రూప ఈశ్వరుడు, అరూప ఈశ్వరుడు. విశ్వరూప ఈశ్వరుని స్థాయికి రాకుండా, విశ్వరూప ఈశ్వరుడు అంటే అనేక రూప ఈశ్వరుడు, అరూప ఈశ్వరుని అర్థం చేసుకోవడం కష్టం. ఈ జంటలను వరుసగా రాబోయే అనువాకాల్లో చూస్తాం. ఈ నేపథ్యంతో ఈ అనువాకాల్లోకి అడుగు పెడదాం. అన్నం న నింద్యాత్ తద్వ్రతం, ప్రాణో వా అన్నం శరీరమన్నాదం, ప్రాణే శరీరం ప్రతిష్ఠితం, శరీరే ప్రాణః ప్రతిష్ఠితః, తదేతదన్నబన్నే ప్రతిష్ఠితం, స ఏతదన్నబన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి, అన్నవానన్నాదో భవతి, మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మ వర్చసేన మహాన్ కీర్త్యా. కర్మయోగం. కర్మయోగము అంటే సత్కర్మల్ని సద్భావనలతో చేయాలి. సత్కర్మల గురించి చెప్పడానికి ఇక్కడ ఉపనిషత్తు అన్నాన్ని ఉదాహరణగా తీసుకుంది. అన్నం మీద వ్రతాలు చెప్పింది. మొదటి వ్రతాన్ని, మొదటి జంటని చూద్దాం. మొదటి వ్రతం అన్నం న నింద్యాత్. ఇది మొట్టమొదటి వ్రతం. మీకు వడ్డించిన అన్నాన్ని నిందించకూడదు. కొంతమంది ఎంత కమ్మగా వండిన ఆహారాన్నైనా సనక్కుండా తినలేరు. యదృచ్ఛ లాభసంతుష్ట అంటుంది సాధన పంచకం. ప్రారబ్ధ కర్మ వల్ల ఏది ఆహారంగా దొరికితే దాంతో తృప్తిపడాలని శంకర భగవత్పాదులు సాధన పంచకంలో చెప్పారు. మంచి ఆహారం దొరికితే మీకు పుణ్యం ఉన్నట్టు, మంచి ఆహారం దొరకకపోతే మీరు పాపం చేసుకున్నట్టు. అందువల్ల మీరు తినే ఆహారాన్ని సనక్కుండా, గొణక్కుండా తినే అలవాటు చేసుకోండి. తద్వ్రతం, దీన్ని వ్రతంగా పాటించాలి. భృగువు తన విచారణలో మొదటి దశలో అన్నమే బ్రహ్మ అన్నాడు. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్. అన్నం పరబ్రహ్మ స్వరూపము, అందువల్ల అన్నాన్ని విమర్శించకూడదు. ఇంకా ఉపాసనాయోగం. భృగువలిలో 4 ఉపాసనలను చూస్తాం. అవి విరాట్ ఉపాసన, ఆధ్యాత్మిక బ్రహ్మ ఉపాసన, అధిదైవిక బ్రహ్మ ఉపాసన, ఆకాశ ఉపాసన. ఇక్కడ మనం విరాట్ ఉపాసన గురించిన ప్రస్తావన వస్తుంది. తక్కిన ఉపాసనలు అనువాకం 10లో వస్తాయి. ఇప్పుడు మొదటి జంట ప్రాణం, శరీరం, అన్న అన్నాద సంబంధం గురించి చూద్దాం. ప్రాణో వా అన్నం శరీరమన్నాదం. అన్న అన్నాద సంబంధంలో మొదటి జంటను చూస్తున్నాం. అది ప్రాణము, శరీరము. ప్రాణము అన్నము, శరీరం అన్నాదం అంటోంది ఉపనిషత్తు. మనం శ్వాస పీల్చుకున్నప్పుడు ప్రాణవాయువు లోపలికి పీల్చుకుంటాం. అంటే ప్రాణవాయువు అన్నమైంది, దాన్ని పీల్చేటటువంటి శరీరం అన్నాదమైంది. అంటే శరీరం ప్రాణవాయువుని తినేది, ప్రాణవాయువు తినబడేది. ప్రాణో వా అన్నాదః శరీరం అన్నం. ఈ ఉపనిషత్తు ఈ వాక్యాన్ని ఇంత ప్రత్యక్షంగా చెప్పదు, కానీ మనం కలుపుకుందాం. ఈ కోణంలో చూస్తే ప్రాణం అన్నాదం, శరీరం అన్నం అయ్యాయి.
ఈ కోణంలో చూస్తే వ్యాయామం చేసినప్పుడు మనలోని ప్రాణశక్తి వల్ల కొవ్వు పదార్థం కరుగుతుంది. అంటే ప్రాణశక్తి శరీరాన్ని తినేస్తున్నది. అప్పుడు శరీరం అన్నమవుతుంది, ప్రాణశక్తి అన్నాదమవుతుంది. శరీరం అన్నమైతే ప్రాణశక్తి ఆ అన్నాన్ని తినేది, అంటే అన్నాదం. ప్రాణం శరీరం ప్రతిష్ఠిత సంబంధం చూద్దాం. ప్రతిష్ఠ అంటే ఆధారము, ప్రతిష్ఠితం అంటే ఆధారపడేది. ప్రాణే శరీరం ప్రతిష్ఠితం. ప్రాణం మీద శరీరం ఆధారపడి ఉంది. శరీరే ప్రాణాత్ ప్రతిష్ఠిత. శరీరం మీద ప్రాణం ఆధారపడి ఉంది. అంటే శరీరం ప్రాణం రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఒక కోణంలో చూస్తే ప్రాణశక్తి వల్లే శరీరం పనిచేస్తుంది. అంటే ప్రాణశక్తి వల్లనే చేతన శక్తి, క్రియాశక్తి సమకూరుతున్నాయి. కాబట్టి ప్రాణం ప్రతిష్ఠ, ప్రాణం ఆధారం, శరీరం ప్రతిష్ఠితం, శరీరం ఆధారపడి ఉంది. అంటే ప్రాణం ఆధారం, శరీరం ఆధేయం. ఇంకొక కోణంలోంచి చూస్తే ప్రాణశక్తి శరీరం అనే పెట్టెలో ఉన్నప్పుడే ఈ కార్యకలాపం అంతా జరుగుతుంది. అంటే ప్రాణానికి శరీరం ఆధారం, ప్రతిష్ఠ. ప్రాణం ఆధారపడింది, ప్రతిష్ఠితం. ఈ విధంగా ప్రాణం శరీరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం. మొదటి అన్నం ప్రాణాన్ని, రెండో అన్నం శరీరాన్ని సూచిస్తున్నాయి. అంటే ప్రాణం శరీరాల మధ్య అన్నాద సంబంధం ఉంది, ఒకదానికొకటి ఆధారం. ఈ సంబంధం మీద ఉపాసన చేస్తే కలిగే ఫలితం ఏమిటో కూడా చెప్తోంది ఉపనిషత్తు. సయేతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి. వేద అంటే ఇక్కడ ఉపాసనం కరోతి. ఎవరైతే ఈ ప్రాణ శరీరాల ప్రతిష్ఠిత సంబంధం మీద ఉపాసన చేస్తారో అతనికి జీవితంలో ఏ కొరత ఉండదు. అతనికి అన్ని సమృద్ధిగా లభిస్తాయి. అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్య. ఈ ఫలాలన్నీ ముందు అనువాకంలో చూశాం. అతనికి సమృద్ధిగా అన్నం దొరుకుతుంది, మహాత్ముడవుతాడు, మంచి పిల్లలు పుడతారు, పశు సంపద ఉంటుంది, బ్రహ్మవర్చస్సు వస్తుంది, గొప్ప కీర్తిమంతుడవుతాడు అంటోంది ఉపనిషత్తు. అనువాకం 8 చూద్దాం. అన్నం న పరిచక్షీత తద్వ్రతం ఆపో వా అన్నం జ్యోతిరన్నాదం అప్సు జ్యోతి ప్రతిష్ఠితం జ్యోతిష్యాప ప్రతిష్ఠితాః తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం సయేతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి. అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా. ఇందులో రెండో వ్రతాన్ని, రెండో జంటను చూద్దాం. రెండో వ్రతం అన్నం న పరిచక్షీత. మీకు పెట్టిన ఆహారాన్ని పారవేయకూడదు. ఆహారాన్ని వృధా చేయడం ద్వారా అన్నాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది. అన్నాన్ని వృధా చేస్తే వృద్ధాప్యంలో సరిగ్గా అన్నం దొరకదు అని ఒక నమ్మకం. కడుపు నిండా భోజనం చేశాక మళ్ళీ అన్నం తినాల్సి వస్తే ఏం చేయాలి? కడుపు నిండా తిన్నాక మళ్ళీ అన్నం తింటే అది శరీరాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇరుకున పడతాం. అన్నాన్ని గౌరవించాలా, అన్నమయ కోశమైనటువంటి శరీరాన్ని గౌరవించాలా? దానికి జవాబు ఒకటే. వీలున్నంత వరకు అటువంటి పరిస్థితి ఎదురవకుండా చూసుకోండి. అంటే మీరు తినగలిగినంతే వడ్డించుకోండి. మీ కంచంలో వడ్డించిన దాన్ని పారివేయకూడదు. అప్పుడు సమస్యే. ఎవరైనా బలవంతంగా తినగలిగిన దానికన్నా ఎక్కువ వడ్డిస్తే ఏం చేయాలి? అలాంటప్పుడు ఒకవేళ ఆహారాన్ని పారేస్తే ఆ పాపం వడ్డించిన వారికి వెళ్తుంది. అందువల్ల అన్నం పారేయకూడదు. అంటే
మీ కంచంలో వడ్డించిన అన్నాన్ని వృధా చేయకూడదు. ఇది ఒక వ్రతం. ఎవరైనా వద్దన్నాక వడ్డించకూడదు. ఈ విధంగా అన్నాన్ని అన్నమయాన్ని కూడా అగౌరవపరచకూడదు. తద్వ్రతం, ఇది వ్రతము. ఇది రెండో జంట చూస్తున్నాం ఇక్కడ. అగ్ని జలం, అన్నాద సంబంధాన్ని చూద్దాం ముందు. ఆపోవా అన్నం జ్యోతిరన్నాదం. ఒక కోణంలో జలము అన్నమవుతుంది, అగ్ని అన్నాదమవుతుంది. మనం నీరు తాగినప్పుడు దాన్ని వైశ్వానరాగ్ని స్వీకరిస్తుంది. అంటే నీరు అన్నమైంది, దాన్ని అరిగించేటటువంటి వైశ్వానరాగ్ని అన్నాదమవుతుంది. ఆపోవా అన్నాద జ్యోతి అన్నం. మనం ఈ వాక్యాన్ని కలుపుకుంటాం. ఈ కోణంలో చూస్తే జలం అన్నాదము, అగ్ని అన్నమైంది. బాహ్యంగా అగ్ని జ్వాలలు రేగుతుంటే వాటి మీద నీరు పోసి ఆర్పివేస్తాం. ఇక్కడ నీరు అగ్నిని తింటోంది. ఇప్పుడు అగ్ని అన్నమైంది, జలం అన్నాదమైంది. అగ్ని జలం ప్రతిష్ఠిత సంబంధం చూద్దాం ఇప్పుడు. అప్సు జ్యోతి ప్రతిష్ఠితం. నీటి మీద అగ్ని ఆధారపడింది. జ్యోతి శాప ప్రతిష్ఠిత. అగ్ని మీద నీరు ఆధారపడింది. సృష్టి ప్రకారం చెప్పినప్పుడు శాస్త్రం అగ్ని జలానికి ఆధారం అని చెప్తుంది. ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నిరాపః. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము పుట్టాయి. అంటే అగ్ని కారణమైంది, నీరు కార్యమైంది. అగ్ని జలస్య కారణం, జలం అగ్నేహే కార్యం. కారణం ఎప్పుడు కార్యానికి ఆధారం అవుతుంది. ఆభరణాలకు బంగారము ఆధారము, కుర్చీకి చెక్క ఆధారం. ఆధారాన్ని ప్రతిష్టని, ఆధేయాన్ని ప్రతిష్ఠితమని అంటారు. ఆ విధంగా అగ్ని ప్రతిష్ఠ, జలం ప్రతిష్ఠితం అయ్యాయి. ఒక కోణంలో చూస్తే ఈ విధంగా ఉంది. కానీ వీటిని ఇంకొక కోణంలో చూస్తే వీటి స్థానాలు తారుమారవుతాయి. రెండు సందర్భాలు చెప్పవచ్చు రెండో కోణానికి. ఒక భాష్యకారుడు వర్షించే మేఘాలు, మెరుపు తీసుకున్నాడు. వర్షించే మేఘాల నుంచి మెరుపు పుడుతుంది. వర్షించే మేఘాలు జలతత్వం అయితే మెరుపు అగ్నితత్వం. ఈ విధంగా జలం ప్రతిష్ఠ, అగ్ని ప్రతిష్ఠితం అయ్యాయి. మన శరీరంలో అగ్నితత్వం ఉంటుంది. దాన్ని శరీర ఉష్ణోగ్రత రూపంలో అనుభవిస్తూ ఉంటాం. బాహ్యంగా వాతావరణంలో తీవ్రమైన మార్పులు హఠాత్తుగా వచ్చినా కూడా మన శరీర ఉష్ణోగ్రత 98.4 ఫారెన్హీట్ ఉంటుంది. బాహ్య వాతావరణంతో సంబంధం లేకుండా అగ్నితత్వం ఒకేలాగా ఉంటుంది. అలా ఎలా ఉంటుంది? ప్రకృతి దాన్ని జలతత్వంతో సాధిస్తుంది. బయట వాతావరణం వేడెక్కినప్పుడు శరీరానికి చెమటలు పడతాయి. ఆ చెమటల ద్వారా, జలతత్వం ద్వారా అధిక వేడిని బయటికి పంపుతుంది. ఈ చెమటలు పట్టకపోతే మనం జీవించడం కష్టం. అందువల్ల చెమటలు బాగా పోసినప్పుడు తిట్టుకోకుండా అటువంటి సహజ పద్ధతిని ఏర్పరిచిన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అంతేకాదు, బయట మరీ వేడిగా ఉన్నప్పుడు నీళ్లు బాగా తాగుతాం. అది కూడా అగ్నిని తగ్గిస్తుంది. అలా సహజమైన థెర్మోస్టాట్ని ఏర్పరిచాడు భగవంతుడు. ఈ రెండు సందర్భాల్లోనూ అగ్ని ప్రతిష్ఠితం, జలం ప్రతిష్ఠ అయ్యాయి. మొదటి కోణం ప్రకారం జలానికి అగ్ని కారణం కాబట్టి అగ్ని ప్రతిష్ఠ, జలం ప్రతిష్ఠితం అయ్యాయి. ఈ విధంగా రెండిటికి మధ్య ప్రతిష్ఠ, ప్రతిష్ఠితం సంబంధం ఉంది. ఈ సంబంధం మీద ఉపాసన చేయమంటోంది ఉపనిషత్తు. ఈ సంబంధం కేవలం జలం, అగ్ని మధ్య మాత్రమే కాదు, మొత్తం విశ్వంలోని పర్యావరణానికి, వాతావరణానికి మధ్య ఉండే సమతుల్యతను సూచిస్తుంది. సయేతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి. ఈ సంబంధం మీద ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి
వచ్చే ఫలం కూడా ప్రతిష్ఠితం ఫలం వస్తుంది. అంటే దేని మీద ఉపాసన చేస్తే ఆ ఫలం వస్తుంది. తక్కిన ఫలాలని ఇంతకు ముందు చూసినవే. 9వ అనువాకం చూద్దాం. అన్నం బహు కుర్వీత తద్వ్రతం పృథివీవా అన్నం ఆకాశోన్నాదః పృథివ్యామాకాశః ప్రతిష్ఠితః ఆకాశే పృథివీ ప్రతిష్ఠిత తదేతదన్నబన్నే ప్రతిష్ఠితం సయేతదన్నబన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా. ఇందులో 3వ వ్రతాన్ని 3వ జంటను చూస్తున్నాం. అన్నం బహుకుర్వీత, అన్నాన్ని సమృద్ధిగా పండించాలి. అంటే అన్నానికి కరువు ఏర్పడకూడదు, దేశం సుభిక్షితంగా ఉండాలి. మీ దగ్గర అధికంగా ఉన్న ఆహారాన్ని అన్నార్తులకు పంచండి. ఎందుకంటే ఆకలి మనిషికి తీరాల్సినటువంటి ప్రథమ అవసరం. ఆకలి తీరితేనే ఉన్నతమైన లక్ష్యాల గురించి ఆలోచించగలుగుతాం. తద్వ్రతం, దీన్ని ఒక వ్రతంగా పాటించాలి. ఎంతసేపు నేను నా వాళ్ళు బాగుంటే చాలు అని గిరిగీసుకుని కూర్చోకూడదు. విశాల దృక్పథాన్ని పెంచుకుని ఎదుటివారి బాగోగులు చూడాలి. ఏకాదశికి ఉపవాసం ఉండటం వల్ల అనేక ఫలాల్లో ఒక ఫలం ఆకలి అంటే ఏమిటో తెలిసి వస్తుంది. ఆకలి అంటే ఏమిటో తెలిస్తేనే ఆకలితో అలమటించిపోయే అన్నార్తుల బాధను గ్రహించి వారి సేదను తీర్చగలం. ఇప్పుడు 3వ జంటను చూద్దాం. పృథివీ ఆకాశం మధ్య ఉన్నటువంటి అన్నాద సంబంధాన్ని చూద్దాం. పృథివీవా అన్నం ఆకాశోన్నాదః. ఒక కోణంలో చూస్తే పృథివీ అన్నం, ఆకాశం అన్నాదం. సృష్టి జరిగినప్పుడు ఆకాశం, వాయువు, అగ్ని, ఆపహ, పృథివీ ఈ వరుస క్రమంలో వస్తాయి. కానీ ప్రళయం వచ్చినప్పుడు ఈ పంచభూతాలు వెనక నుంచి లయమవుతూ వస్తాయి. అంటే పృథివీ జలంలోను, జలం అగ్నిలోను, అగ్ని వాయువులోను, వాయువు ఆకాశంలోనూ లయమవుతాయి. మొదటిది చివరిది చూస్తే పృథివీ ఆకాశంలో లయమవుతుంది. అంటే పృథివీ అన్నమైంది, ఆకాశం అన్నాదమైంది. అంటే పృథివిని ఆకాశం తింటోంది. పృథివీ అన్నం, ఆకాశం తినేది. పృథివీవా అన్నాదం ఆకాశః అన్నం. మనం ఈ వాక్యాన్ని కలుపుకోవాలి. ఈ కోణాన్ని చూస్తే పృథివీ అన్నాదం, ఆకాశం అన్నం. ఇంట్లోని ఫర్నిచరు ఇంట్లోని ఖాళీ స్థలాన్ని మింగివేస్తుంది. ఫర్నిచర్ అంటే పృథివీ, ఇది ఆకాశాన్ని తింటోంది. అప్పుడు ఆకాశం తినబడేది అంటే అన్నం, పృథివీ తినేది అంటే అన్నాదం అవుతున్నాయి. ఆకాశం అన్నం, పృథివీ అన్నాదం. పృథివీ ఆకాశం ప్రతిష్ఠితం సంబంధం. పృథివ్యామాకాశః ప్రతిష్ఠితః. పృథివీ మీద ఆకాశం ఆధారపడి ఉంది. ఆకాశే పృథివీ ప్రతిష్ఠిత. ఆకాశం మీద పృథివీ ఆధారపడి ఉంది. ఇక్కడ పృథివీ ఆకాశం రెండు ఒకదాని మీద ఇంకొకటి ఆధారపడి ఉన్నాయి. ఒక కోణంలో చూస్తే ఆకాశం మీద పృథివీ ఆధారపడి ఉంది. ఆకాశం నుంచి తక్కిన భూతాల సృష్టి జరిగింది. అందువల్ల ఆకాశం కారణం, పృథివీ కార్యమైంది. ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అభ్య పృథివీ. ఈ విధంగా చూస్తే ఆకాశం ప్రతిష్ఠ కారణత్వాత్, పృథివీ ప్రతిష్ఠితం కార్యత్వాత్. ఇంకొక కోణంలో చూస్తే భూమి ప్రతిష్ఠ, ఆకాశం ప్రతిష్ఠితం. ఆకాశంలోనే అన్నీ ఉంటాయి. గదికి గోడలు ఉండడం వల్ల గదిలోని ఆకాశం వినియోగంలోకి వస్తుంది. అదేవిధంగా పృథివీ ప్రతిష్ఠ, ఆకాశం ప్రతిష్ఠితం అయ్యాయి. తదేతదన్నబన్నే ప్రతిష్ఠితం. పృథివీ ఆకాశాల మధ్య అన్నాద సంబంధం ఉంది, ఒకదానికొకటి ఆధారం. స ఏతదన్నబన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి.
ఎవరైతే ఈ పృథివీ ఆకాశాల ప్రతిష్ఠితం సంబంధాల మీద ఉపాసన చేస్తారో అతనికి జీవితంలో ఏ కొరత ఉండదు, అన్ని సమృద్ధిగా లభిస్తాయి. తక్కిన ఫలాలన్నీ ఇంతకు ముందు చూసినవే. ఈ 3 జంటలు కేవలం జగత్తులో ప్రతిదీ ఎలా ఒకదాని మీద ఇంకొకటి ఆధారపడతాయో చూపడానికి చెప్పబడ్డాయి. ఈ విశ్వమంతా భగవంతుని యొక్క శరీరం. ఈ ఉపాసనని విశ్వరూప బ్రహ్మ ఉపాసన అంటారు. దీన్నే విరాట్ ఉపాసన అని కూడా అంటాం. ఈ విధమైన ఉపాసన వల్ల ఈ కింది విషయాలు అర్థమవుతున్నాయి. జగత్తంతా ఈశ్వరుని శరీరం కాబట్టి ఈశ్వరుడు ఎక్కడో లోకాల్లో దూరంగా లేడు. అవ్యక్తంగా ఉన్న ఈశ్వరుడు జగత్తుగా ప్రకటితమవుతున్నాడు. ఇలా సృష్టిలో ప్రతిదీ ఒకదాని మీద ఒకటి ఆధారపడితే దేనికి స్వతంత్రంగా ఉనికి లేదు. సాంకేతిక పరిభాషలో చెప్పాలంటే స్వతంత్రంగా ఉనికి లేని దాన్ని మిథ్య అంటాం. అందువల్ల మనం అనుభవిస్తున్నది ప్రతిదీ మిథ్యే. అలా జగత్తులో ఒకదాని మీద ఇంకొకటి ఆధారపడితే ఏది సత్యం కాదు, అది మిథ్య అన్నాం. ఉన్న జగత్తు మిథ్య అయితే దానికి ఒక సత్య అధిష్టానం ఉండాలి. ఈ మిథ్యా జగత్తుకు సత్య అధిష్టానమే బ్రహ్మ. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. అంతేకాదు సబ్జెక్టు ఆబ్జెక్టు కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. సబ్జెక్ట్ అంటే ప్రమాత, ఆబ్జెక్ట్ అంటే ప్రమేయం. ప్రమాత లేదే ప్రమేయానికి ఉనికి లేదు. ప్రమేయం లేదే ప్రమాతకు ప్రమాత హోదా లేదు. గురువు లేదే శిష్యులకు ఉనికి లేదు. శిష్యులు లేదే గురువుకు గురువు హోదా ఉండదు. అంటే రెండు మిథ్యే. బ్రహ్మ ప్రమాతృ ప్రమేయ విలక్షణం. ప్రమాత ప్రమాణం రెండు మిథ్య అయితే ప్రమాతృ ప్రమేయ విలక్షణమైనది ఏదో ఉండాలి. దాన్ని తురీయం అంటుంది మాండూక్యోపనిషత్తు. అది నువ్వే. ప్రమాతృ ప్రమేయ విలక్షణ తురీయ బ్రహ్మ అహమస్మి. దీనితో విశ్వరూప ధ్యానం లేదా విరాట్ ధ్యానం, విరాట్ ఉపాసన అయిపోయింది. ఇంతవరకు మనం చెప్పుకున్న దాన్ని మరొక్కసారి సూక్ష్మంగా చెప్పుకుని ముగిద్దాం. ఇందులో 3 వ్రతాలు వచ్చాయి. మొదటి వ్రతం అన్నం నింద్యా తద్వ్రతం. అన్నాన్ని నిందించరాదు. కంచంలో పెట్టించుకున్న అన్నాన్ని ఆక్షేపణ చేయకుండా తినడం ఒక వ్రతం. చాలామంది వంకలు పెడుతూ తినే అన్నాన్ని ఏహ్య భావంతో, తృణీకారంతో చూస్తారు. అది తగని పని అని ఉపనిషత్తు చెప్తోంది. నేల మీద పడిన అన్నాన్ని చేత్తో తీయాలి, చీపురుతో తుడవరాదు. అన్నం పరంబ్రహ్మ, అన్నం బ్రహ్మ. అన్నాన్ని దైవంగా భావించి తినే ముందు ఈశ్వరునికి అర్పించి మరీ తినాలి. అన్నం ఈశ్వర ప్రసాదంగా భావించి తినాలి. ఇది ఒక వ్రతం. ఇంకా రెండో వ్రతం అన్నం న పరిచక్షీత తద్వ్రతం. అన్నాన్ని వృధా చేయకూడదు. కంచంలో పెట్టించుకున్న అన్నం వదలకుండా తినడం ఒక వ్రతం. చాలా మంది అన్నం కెలికి పెడుతూ తినే అన్నాన్ని సగానికి సగం వదిలేస్తారు. అది తగని పని అని ఉపనిషత్తు చెప్తోంది. అన్నం మిగిలితే దాన్ని పంచి సద్వినియోగం చేయాలి. చెత్త కుండీలో వేయకూడదు. అన్నం బ్రహ్మ. అన్నాన్ని దైవంగా భావించి తినే ముందు ఈశ్వరునికి అర్పించి మరీ తినాలి. అన్నం ఈశ్వరునిగా భావించి తినాలి. రైతు రాత్రనక పగలనక ఎంతో శ్రమిస్తే మనకి అన్నం సమకూరుతోంది. అన్నాన్ని పాడు చేయొద్దు. ఇది ఒక వ్రతం. అన్నం బహుకుర్వీత. అన్నాన్ని ఎక్కువగా వృద్ధి చేయాలి. అన్నార్తులకు అన్నాన్ని దానం చేయాలి. ఇది గృహస్థు ధర్మం. ఇది వ్రతం కూడా. బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు ఈ 3 కోవలకు చెందిన వారు గృహస్థును అన్నం కోసం ఆశ్రయిస్తారు. అందుకని గృహస్థు అన్నాన్ని సమృద్ధిగా పండించాలి, సమృద్ధిగా వండాలి అని ఉపనిషత్తు చెప్తోంది. కేవలం కుటుంబ సభ్యుల మేరకు వండుకోకుండా అదనంగా ఉండాలి. అందరికీ లేదనకుండా పెట్టాలి. అన్నం బ్రహ్మ. అన్నాన్ని దైవంగా భావించి తినే ముందు ఈశ్వరునికి అర్పించి మరీ తినాలి. అన్నం ఈశ్వర ప్రసాదంగా భావించి మరీ తినాలి. ఇది ఒక వ్రతం. ఇందులో మనకి విరాట్ ఉపాసన వచ్చింది. ఈ విరాట్ ఉపాసనలో
మనకి అన్న అన్నాదము, ప్రతిష్ట ప్రతిష్ఠితం అనే రెండు సిద్ధాంతాల ద్వారా ఈ జగత్తంతా కూడా పరస్పరము ఆశ్రితాలై ఉన్నాయి అని చెప్పడానికి ఉపనిషత్తు ప్రయత్నిస్తోంది. ఈ జగత్తంతా కూడా ఈశ్వరుడి యొక్క శరీరము. శరీరంలో ఎలాగైతే ఈ అనేక అంగాలు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయో అదే మాదిరిగా ఈ ప్రపంచమంతా, ఈ విశ్వమంతా ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నదంతా కూడా ఆధార ఆశ్రయాలుగా మనం గ్రహించాలి. అన్నం అన్నాదం, అన్నం అంటే తినబడేది, అన్నాదం అంటే తినేది. అలాగే ప్రతిష్ట ప్రతిష్ఠితం, ప్రతిష్ట అంటే ఆధారము, ప్రతిష్ఠితం అంటే ఆధేయము, ఆధారపడేది. దీనికి 3 జంటల్ని తీసుకుంది ఉపనిషత్తు. దీనికి ముందుగా ఉదాహరణ ఒకటి చూద్దాం. ఆ జంటల్ని తీసుకునే ముందుగా ఒక ఉదాహరణ చూద్దాం. అన్నం శరీరాల మధ్య ఈ సంబంధాన్ని చూద్దాం. అన్న అన్నాద సంబంధాన్ని చూద్దాం. అన్నం శరీరం, జీవించి ఉండగా శరీరం అన్నాన్ని తింటుంది. ఇది మనకందరికీ తెలిసిన విషయమే. అయితే తర్వాత శరీరం అన్నం అవుతుంది. మరణించాక శరీరం పంచభూతాలలో కలిసిపోతుంది. అంటే శరీరాన్ని పంచభూతాలు తింటాయన్నమాట. అప్పుడు శరీరం అన్నం అవుతుంది. అలాగే ప్రతిష్ట ప్రతిష్ఠితం చూద్దాం. తల్లిదండ్రులు, పిల్లలు. తల్లిదండ్రులు బాల్యావస్థలో పిల్లల్ని పెంచి పోషిస్తారు. బాల్యావస్థలో తల్లిదండ్రులు పిల్లలకు ఆధారము. పిల్లలు పెరిగి పెద్దయ్యాక తల్లిదండ్రుల్ని అంతే ప్రేమతో చూసుకోవాలి. అంటే పెద్దయ్యాక పిల్లలే తల్లిదండ్రులకు ఆధారం అవుతున్నారు. ఈ విధంగా ప్రతిష్ట ప్రతిష్ఠితం. బాల్యావస్థలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆధారము, పిల్లలు ఆధేయము. పెరిగాక అంటే పిల్లలు పెరిగాక పిల్లలు ఆధారము, తల్లిదండ్రులు ఆధేయము అవుతున్నారు. ఈ సిద్ధాంతాన్ని మనం 3 జంటలకి ప్రయోగించి చూద్దాం. ముందుగా ప్రాణం శరీరం అంటుంది ఉపనిషత్తు. ఈ ప్రాణం శరీరాల మధ్య అన్న అన్నాద సంబంధాన్ని చూద్దాం. ప్రాణం అన్నము, శరీరం అన్నాదము. శ్వాసక్రియ ద్వారా శరీరం ప్రాణాన్ని తింటుంది. శ్వాసను పీల్చుకుంటున్నాం అంటే ప్రాణాన్ని తింటున్నామన్నమాట. అప్పుడు ప్రాణం అన్నమవుతోంది, శరీరం అన్నాదమవుతోంది. ఇప్పుడు శరీరము అన్నము, ప్రాణం అన్నాదం ఎలా అవుతుందో చూద్దాం. కసరత్తు వల్ల ప్రాణం శరీరంలోని కొవ్వు పదార్థాన్ని కరిగిస్తుంది. అంటే శరీరాన్ని ప్రాణం తింటోంది. అప్పుడు శరీరం అన్నము, ప్రాణం అన్నాదము అయింది. ప్రాణ శరీరాల మధ్య ప్రతిష్ట ప్రతిష్ఠిత సంబంధం చూద్దాం. ప్రాణం ప్రతిష్ట, శరీరం ప్రతిష్ఠితం. బ్రతికుండాలి అంటే శరీరానికి ప్రాణం ఆధారము. కాబట్టి ప్రాణం ఆధారము, శరీరము ఆధేయము. ఇదే మళ్ళీ తారుమారవుతుంది. శరీరం ఆశ్రయమిస్తేనే ప్రాణం కార్యకలాపాలను చేయగలదు. అంటే ప్రాణానికి శరీరం ఆధారము. శరీరము ప్రతిష్ట, ప్రాణం ప్రతిష్ఠితం. ఇప్పుడు మరొక జంట చూద్దాం. జలం అగ్ని. అన్నం అన్నాదం. అన్నం అంటే తినబడేది, అన్నాదం అంటే తినేది. దాహం వేసినప్పుడు మంచినీళ్ళు తాగుతాం. జఠరాగ్ని అన్నాన్ని స్వీకరిస్తుంది. అంటే జలం అన్నం, అగ్ని అన్నాదమైంది. అలాగే ఈ పరిస్థితి తారుమారవుతుంది. అగ్ని జలం. అగ్ని అన్నం, జలం అన్నాదం. బాహ్యంగా నిప్పుని ఆర్పేటప్పుడు నీళ్లు జల్లుతాం. అంటే నీరు అగ్నిని తింటోంది. అగ్ని అన్నం, జలం అన్నాదమైంది. ప్రతిష్ట ప్రతిష్ఠితం. అగ్ని జలం. సృష్టి క్రమంలో అగ్ని నుంచి జలం పుట్టింది. అగ్ని జలానికి ఆధారమైంది. అంటే అగ్ని ఆధారము, జలం ఆధేయము. జలం అగ్ని, జలం ఆధారము, అగ్ని ఆధేయము ఎలా అయిందో దీనికి 2 ఉదాహరణలు చెప్పుకున్నాం. వర్షం పడే సమయంలో విద్యుల్లతలు ఏర్పడతాయి. అంటే జలతత్వం అగ్నికి ఆధారము.
మన శరీరంలో ఉష్ణోగ్రత 98.4 ఫారెన్ హీట్ ఉండాలంటే శ్వేత బిందువులు దానికి తోడ్పడతాయి. అంటే జలతత్వం అగ్నికి ఆధారము. ఈ విధంగా ఉంది. పృథివీ ఆకాశము ఈ జంటను చూద్దాం. అన్నాద సంబంధం ముందు. ఆకాశం అన్నము, పృథివీ అన్నాదము. ఇంట్లో ఉండేటటువంటి ఫర్నిచర్ వల్ల ఖాళీ ప్రదేశం అంతా నిండిపోతుంది. కాబట్టి ఆకాశము తినబడేది, పృథివీ తినేది. కాబట్టి ఆకాశం అన్నం, పృథివీ అన్నాదం. పృథివీ ఆకాశం, పృథివీ అన్నం అవుతుంది, ఆకాశం అన్నాదం అవుతుంది. మరో కోణంలో ప్రళయంలో పృథివీ ఆకాశంలో విలీనం అవుతుంది. అంటే పృథివిని ఆకాశం తింటోంది. పృథివీ అన్నం, ఆకాశం అన్నాదమైంది. వీటి మధ్య ప్రతిష్ఠిత సంబంధం చూద్దాం. ఆకాశం ప్రతిష్ఠ, పృథివీ ప్రతిష్ఠితం. సృష్టి క్రమంలో ఆకాశం నుంచి క్రమంగా పృథివీ పుడుతుంది. పృథివీకి ఆకాశమే ఆధారము. మరో కోణంలో పృథివీ ప్రతిష్ఠ, ఆకాశం ప్రతిష్ఠితం అవుతుంది. ఒక గదిలోని ఆకాశానికి ప్రయోజనం కలగాలంటే ఆ గది గోడలు అవసరం, అంటే పృథివీ అవసరం. ఆకాశానికి పృథివీ ఆధారము. ఈ విధమైనటువంటి ఉపాసనల వల్ల 3 విషయాలు మనకి తేటతెల్లం అవుతున్నాయి. ఒకటి, జగత్తంతా ఈశ్వరుని యొక్క శరీరము. కాబట్టి ఈశ్వరుడు ఎక్కడో లోకాల్లో దూరంగా లేడు. అవ్యక్తంగా ఉన్న ఈశ్వరుడు జగత్తుగా మన ముందే ప్రత్యక్షమవుతున్నాడు, ప్రకటితమవుతున్నాడు. ఇక్కడ ఉన్న సర్వము పరస్పర ఆశ్రితాలై ఉన్నాయి. ఏది స్వతంత్రంగా లేదు. ప్రతిదీ మరొక దాని మీద ఆధారపడినదే. 3, ఆధారపడినవన్నీ మిథ్యా వస్తులే. కాబట్టి జగత్తంతా కూడా మిథ్యా, సత్యము కాదు. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. ఇదే దీని సారం. వచ్చే క్లాస్లో మనం అనువాకం 10 చెప్పుకుందాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.